Hello friends, welcome back to Prashio and Poti. ప్రజెంట్ వచ్చేసి నాగోల్కి అయితే వచ్చేసిన నాగోల్లో వచ్చేసి మన రాహుల్ కళాకార్ అన్న వాళ్ళ షెడ్కి అయితే వచ్చేసినానండి. ఇక్కడ విగ్రహాలన్నీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయినాయి, ఆల్మోస్ట్ కాదు మొత్తమే రెడీ అయిపోయినాయి. అండ్ డిఫరెంట్ మోడల్స్ అయితే రెడీ చేసిరు అన్న వాళ్ళు. అండ్ పెయింటింగ్ ఒక్కటే పెండింగ్ ఉంది అన్న వాళ్ళ దగ్గర. అండ్ నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ప్రిపేర్ చేశారు. ప్రతి విగ్రహం చాలా యూనిక్గానే చాలా నీట్గా ప్రిపేర్ చేశారు. అండ్ ప్రతి విగ్రహం కూడా మీకు డీటెయిల్గా చూపిస్తా. అండ్ ఇంకోటి ఏంటంటే మనకు పెయింటింగ్ వర్క్ ఒక పెండింగ్ అని చెప్పాను కదా. అండ్ పెయింటర్స్ వచ్చేసి నెక్స్ట్ మంత్ 5th అయితే ఇక్కడికి వస్తున్నారంట. అండ్ నెక్స్ట్ మంత్ 5th వచ్చేసి మనకి ఎప్పుడు స్టార్ట్ చేస్తారని తెలియదు. అండ్ పెయింటర్స్ అయితే మనకు నెక్స్ట్ మంత్ 5th అయితే వస్తున్నారని అన్న వాళ్ళు చెప్పారు. అండ్ నెక్స్ట్ లెవెల్ అప్డేట్ అండి. అండ్ నెక్స్ట్ పెయింటింగ్ అయిన తర్వాత అయితే మనం ప్రతి అప్డేట్ చూద్దాం. మీకు ప్రతి అప్డేట్ ఇస్తాను. ఏ విగ్రహం రెడీ అయినా కూడా మీకు నీట్గా అప్డేట్ అయితే ఇస్తాను. వీడియో ఫుల్గా చూడండి, కంప్లీట్గా చూడండి, స్కిప్ చేయకండి. నెక్స్ట్ లెవెల్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. చలో అండ్ ఇప్పుడు వచ్చేసి మనం షెడ్ లోపలికి అయితే వెళ్ళిపోదామండి. అండ్ ఇక్కడ మనం స్టార్టింగ్లో చూసుకోవచ్చు, మనకు ఆల్మోస్ట్ ఒక 12 feet విగ్రహము మనకి శంకర్ భగవాన్ మోడల్లో అయితే డిజైన్ చేసారు. అండ్ సిట్టింగ్ పొజిషన్లో ఉంది. మనకు ఒక స్టోన్స్ పైన కూర్చున్నట్టు అయితే డిజైన్ చేసారు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు, మనకు 4 చేతులతో వచ్చేసి ఆశీర్వాదం అయితే ఇస్తున్నాడు అండి వినాయకుడు. అండ్ మనకు బ్యాక్డ్రాప్ కూడా చూసుకోవచ్చు, బ్యాక్డ్రాప్ కూడా చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేసారు. చాలా అంటే చాలా నీట్గా ఉంది బ్యాక్డ్రాప్ కూడా. అండ్ రుద్రాక్షలు కూడా ఏ టైప్లో చేశారో చూసుకోవచ్చు మీరు. అండ్ ఇది వచ్చేసి ఫస్ట్ మోడల్. నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది, శంకర్జీ మోడల్. అండ్ ఇంకా ప్రతి విగ్రహం కూడా డీటెయిల్గా మాట్లాడుకుందాం. చాలా విగ్రహాలు అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు, మనకు కలకత్తా మోడల్ అంటారు దీన్ని. కలకత్తా మోడల్ టైప్లో మనకు విగ్రహాన్ని అయితే రెడీ చేయడం జరిగింది. అండ్ చూసుకోవచ్చు ఏ విధంగా బ్యాక్డ్రాప్ అయితే ఎంత భారీగా బందోబస్తుగా ఉందో. అండ్ దీనికి బ్యాక్గ్రౌండ్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది బ్యాక్గ్రౌండ్. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు, మనకు వినాయకుడు వచ్చేసి నంది మహారాజ్ పైన సిట్టింగ్ పొజిషన్లో అయితే మనకు ఆశీర్వాదం ఇస్తున్నాడు. అండ్ 4 చేతులతోని. అండ్ చూసుకోవచ్చు వినాయకుడు కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాడో చూస్తారు కానీ. అంటే ఇలాంటి మోడల్స్ మనం చూడడం చాలా రేర్, మనకి చాలా రేర్గా ఇవన్నీ ఏర్పడతాయి. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు, మనకు వినాయకుడు బొజ్జ పైన స్నేక్ డిజైన్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఇచ్చేసారు. చాలా అంటే చాలా నీట్గా కంప్లీట్ చేసారు వర్క్ అనేది చూసుకోవచ్చు. అండ్ మనకు మూషిక వాహనం కూడా వచ్చేసి వినాయకుడు నంది పాదాల దగ్గర అయితే మనకి ఇవ్వడం జరిగింది. అండ్ ఆల్మోస్ట్ వినాయక అవుట్పుట్ అయితే ఈ విధంగా ఉంటుందండి. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు, మనకు ఈసారి ట్రెండింగ్లో ఉండే మోడల్ మనకి లీఫ్ టైప్లో మనకు మనకు వినాయకుని బొజ్జ గణపయ్య అంటే మనకు బొజ్జ పెద్దగా ఇచ్చేసి పెద్ద టైప్లో డిజైన్ చేసేసి మనకు వినాయకుని అయితే లిటిల్ గణేష్ లాగా ఈ విధంగా డిజైన్ చేశారు. ఆల్మోస్ట్ హైట్ వచ్చేసి 10 feet ఉంటుంది. అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈసారి చాలా వైరల్ అవుతుంది వినాయకుడు కూడా. అండ్ ఆల్మోస్ట్ ఈ లైన్ మొత్తం ఇవే వినాయకులు. అండ్ ఈ టైప్ ఇక్కడ సైడ్ వచ్చేసి ఆల్మోస్ట్ ఈ వినాయకులు మొత్తం కార్నర్ వర్క్ డిజైన్ చేసేసారు. అండ్ ఇంకో మోడల్ అయితే చూసుకుందాం మనం వెళ్ళిపోయి. నెక్స్ట్ లెవెల్ ఉన్నాయండి. అండ్ మనకి ఇక్కడ ఇంకో వినాయకుడిని చూసుకోవచ్చు, ఆల్మోస్ట్ 12 feet. అండ్ మనకు నార్మల్ సిట్టింగ్ పొజిషన్లో వచ్చేసి మనకు డిజైన్ చేసేసారు. అండ్ సింపుల్గా నీట్గా కనిపిస్తుంది మనకు విగ్రహం అయితే చూసుకోవచ్చు. అండ్ వినాయకుడికి ఫేస్ వచ్చేసి పెద్దగా డిజైన్ చేసేసారు, కిరీటం. అండ్ ఈ వినాయకుడికి కూడా మనకు బ్యాక్డ్రాప్ చూసుకోవచ్చు ఏ విధంగా డిజైన్ చేసారు. చాలా నీట్గా కంప్లీట్ చేశారు. అండ్ ఆభరణాల వరకు కూడా మనకి అండ్ ఆ కిరీటం వరకు కూడా చాలా నీట్గా కంప్లీట్ చేశారు. చూస్తారు కదా మొత్తం. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ షెడ్లోనే పెద్ద వినాయకుడు అండి. మొత్తం రాహుల్ కళాకార్ అన్న వాళ్ళ షెడ్లో వచ్చేసి దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ ఐడియల్. ఇదే పెద్ద వినాయకుడు. అండ్ చూసుకోవచ్చు మనకి ఏ విధంగా మనకు వినాయకుడిని అయితే తయారు చేశారు అనేది. చాలా అంటే చాలా భారీగా డిజైన్ చేశారు. ఆల్మోస్ట్ మనకు 15 feet వరకు ఉంటుంది. అండ్ బ్యాక్గ్రౌండ్తో కలిపి 16 దాకా వచ్చేస్తుంది. అండ్ చూసారు కదా ఏ విధంగా డిజైన్ చేశారు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు, మనకు ఈ కింద కాన్సెప్ట్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఇచ్చేసారు. కాన్సెప్ట్ కూడా ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను మీకు దీని గురించి. అండ్ మనకు ఇక్కడ నంది మహారాజ్ మనకు ఎడ్ల బండి లాగా డిజైన్ చేశారు. ఇది ఎడ్లు, అక్కడ 2 ఎడ్లు ఉన్నాయి కానీ ఎడ్లు వచ్చేసి మనకు ఎడ్ల బండిని లాగుతున్నట్టు మనకైతే డిజైన్ చేశారు. అండ్ వినాయకుడు వచ్చేసి సిట్టింగ్ పొజిషన్లో మనకు 4 చేతులతోనైతే ఆశీర్వాదం ఇస్తున్నాడు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు, మనకు లెఫ్ట్ సైడ్లో అర్ధనారీశ్వరుడు మనకి శివుడు పార్వతి కలిపి డిజైన్ చేశారు. నెక్స్ట్ లెవెల్ డిజైన్ చేశారు. అండ్ అక్కడ చూస్తారు కదా స్నేక్ అనేది
శివుడి చేయి పై నుంచి కిందికి వచ్చేలాగా డిజైన్ చేశారంటే నెక్స్ట్ లెవెల్ ఉంది. అండ్ వినాయకుడు చూసుకోవచ్చు మొత్తం ఆల్మోస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ డిజైన్ చేశారు. చూసుకోవచ్చు ఆల్మోస్ట్ 16 ఫీట్స్ వరకు ఉంటుంది విత్ బ్యాక్గ్రౌండ్. అండ్ ఫోన్లో కూడా పట్టట్లేదు చూపిద్దామన్నా కూడా. అండ్ చూసుకోవచ్చు ఏ విధంగా ఉందో మనకు విగ్రహం అయితే ఒకసారి నీట్గా చూపిస్తాను. మనకి ఈ షెడ్లో వచ్చేసి ఇదే పెద్ద విగ్రహం. అండ్ ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి, అవి కూడా చూసేద్దాం. అండ్ ప్రతి మోడల్ గురించి డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. అండ్ అన్ని ఆల్మోస్ట్ విగ్రహాలు అయితే రెడీ అయిపోయినాయి. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ లెవెల్ విగ్రహం అన్న వాళ్ళ దగ్గర. అండ్ వెళ్ళిపోదాం నెక్స్ట్ విగ్రహం దగ్గరికి. మనం ఇప్పుడు ఇంకో విగ్రహం దగ్గరికి అయితే వచ్చేసినాం. అండ్ ఇక్కడ వచ్చేసి చూసుకోవచ్చు మనకు వినాయకుడు సెట్టింగ్ పొజిషన్లో వచ్చేసి సింహాసనం. అండ్ ఇక్కడ 2 సైడ్లు చూసుకోవచ్చు 2 సింహాలను అయితే డిజైన్ చేసేసారు. అండ్ 2 సింహాలు చాలా బ్యూటిఫుల్గా నీట్గా చేసారు వర్క్. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకు మూషిక వాహనం కూడా ఏ విధంగా డిజైన్ చేసారు. అండ్ కంప్లీట్గా విగ్రహాన్ని అయితే ఒకసారి చూపిస్తారు చూడండి. విత్ బ్యాక్ డ్రాప్ అయితే నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది మొత్తము. చూసారు కదా మనకు వినాయకుడు కూడా ఏ టైప్లో ఏ డిజైన్లో చేసారు. అండ్ పంచవరకు కూడా ఉంది. అండ్ కంప్లీట్గా మనకు కలరింగ్ అయిన తర్వాత చూడాలి వినాయకుడు ఏ విధంగా ఉంటుందని, ఏ విధంగా మనకు కనబడతాడు అనేది. అండ్ ఇప్పుడు చూస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది విత్ బ్యాక్ డ్రాప్ ఇదంతా. అండ్ చూస్తారు కదా. అండ్ ప్రతి వినాయకుడు కూడా సేమ్ బ్యాక్ డ్రాప్. అండ్ చూసుకోవచ్చు కంప్లీట్గా ఇవే మనకు కంప్లీట్గా మోడల్స్ అన్ని ఇవే డిజైన్ చేసేసారు. అండ్ వినాయకుడు అయితే నెక్స్ట్ లెవెల్. అండ్ మనకి వినాయకుడిని చూస్తే మనకి ముంబై టైప్ మహారాజ్ గుర్తొస్తున్నాడు. అండ్ నెక్స్ట్ లెవెల్ ఆ టైప్లోనే తయారు చేశారు సెట్టింగ్ పొజిషన్లో. మనకు ఆల్మోస్ట్ 10 ఫీట్స్ అండి విత్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది మనకి. చూసుకోవచ్చు పైన బ్యాక్గ్రౌండ్ పైన కూడా స్నేక్స్తో ఏ విధంగా డిజైన్ చేశారో చూసుకోవచ్చు మనకు పైన ఎండింగ్లో మొత్తం. చాలా బ్యూటిఫుల్గా ఉంది విగ్రహం అయితే. అండ్ ఇంకా చాలా విగ్రహాలు ఉన్నాయి, అన్నిటి గురించి కూడా టకటకా చెప్పేసుకుందాం. అన్ని విగ్రహాలు కూడా చూపిస్తా, స్కిప్ అయితే చేయకండి, కంప్లీట్ వీడియో చూడండి అండ్ సపోర్ట్ చేయండి ఇలాగే. ఇక్కడ చూసుకోవచ్చు మనకు మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ మనకి ఇక్కడ. అండ్ ఈసారి నెక్స్ట్ లెవెల్ ట్రెండింగ్లో వెళ్ళిపోతుందండి ఈ గణేష్. చాలా బ్యూటిఫుల్గా మనకు ఈసారి మనకు కలిసి వచ్చింది ఏంటంటే మన ఇండియాకి పాకిస్తాన్కి యుద్ధం కూడా జరుగుతుంది. అండ్ ఆ టైప్లో మనకి ఈ విగ్రహం కూడా చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. అండ్ చూసుకోవచ్చు మనకు ఎంత నీట్గా డిజైన్ చేశారు. అండ్ ప్రతిదీ చూపిస్తాం మీకు. అండ్ ఇక్కడ సైడ్ చూసుకోవచ్చు మనకు రైట్ సైడ్లో వచ్చేసి మనకు మన రైతులాగా అయితే డిజైన్ చేసేసారు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు పైన ఇక్కడ రైట్ సైడ్ పైన వచ్చేసి ఛత్రపతి శివాజీ మహారాజ్ని డిజైన్ చేశారు. అండ్ పైన వచ్చేసి మన భారత్ మాత. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మన సోల్జర్ లెఫ్ట్ సైడ్లో వచ్చేసి మనకి సోల్జర్ని అయితే డిజైన్ చేశారు. అండ్ సోల్జర్ కిందనే మనకి సోల్జర్ ట్యాంక్ అనేది ఉంటుంది కదా, అండ్ యుద్ధం చేసే ట్యాంక్ అనేది కూడా డిజైన్ చేసేసారు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకు మూషిక వాహనం ఏ విధంగా డిజైన్ చేశారు అనేది. అండ్ విగ్రహం అయితే ఆల్మోస్ట్ బ్యూటిఫుల్గా ఉంది. అండ్ బ్యాక్డ్రాప్ చూసుకోవచ్చు, బ్యాక్డ్రాప్ వచ్చేసి మనకి ఇండియన్ మ్యాప్ అయితే ఉంది మొత్తము. ఇండియన్ బ్యాక్డ్రాప్తో అయితే నెక్స్ట్ లెవెల్ డిజైన్ చేశారు. హెయిర్ స్టైల్ మనకు చూసుకుంటే మనకి వినాయకుడికి కూడా పైన హెయిర్ స్టైల్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది ఈసారి. అండ్ నేను ఎప్పుడు చూడలేదు ఈ టైప్లో. అండ్ నేను చూసింది అయితే ఇప్పుడు ఫస్ట్ టైం. అండ్ ఈసారి మనం పెయింటింగ్ అయిన తర్వాత చూద్దాము. ఈసారి విగ్రహాలు అయితే నెక్స్ట్ లెవెల్ తయారు చేశారు అన్నవాళ్ళు. అండ్ ప్రతి విగ్రహం అయితే మనకు పెయింటింగ్ తర్వాత యూనిక్గా అయితే కనిపిస్తుంది. మనకు బుకింగ్స్ కూడా ఓపెన్ అయిపోయినాయి, ఆల్మోస్ట్ బుకింగ్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. ప్రతి ఒక్కరు వచ్చేసి బుకింగ్స్ కూడా చేసుకోండి. ఈ రేంజ్లో విగ్రహాలు ఉన్నప్పుడు కంపల్సరీ మనం బుక్ చేసుకోవాలి. అండ్ దిస్ ఈజ్ నాకు చాలా నా ఫేవరెట్ విగ్రహం ఈ షెట్లో వచ్చేసి. ఆల్మోస్ట్ మనకు 10 ఫీట్ విత్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి 10 to 11 ఫీట్ ఉంటుంది. అండ్ చూస్తారు కదా విగ్రహం ఏ విధంగా డిజైన్ చేశారు అన్నవాళ్ళు. అండ్ చలో ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి, అవి కూడా చెప్పేసుకుందాం దాని. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఇంకో విగ్రహం మనకు ఆల్మోస్ట్ బ్యాక్గ్రౌండ్తో కలిపి 12 ఫీట్స్ ఉంటుందండి. చూస్తారు కదా సెట్టింగ్ పొజిషన్లో మనకి విగ్రహం అయితే డిజైన్ చేశారు. వినాయకుడిని 4 చేతులతో అయితే మనకు దర్శనం అయితే ఇస్తున్నాడు. అండ్ బ్యాక్డ్రాప్ చూసుకోవచ్చు చాలా బ్యూటిఫుల్గా ఉంది. బ్యాక్డ్రాప్ కూడా ఎంత నీట్గా డీటెయిలింగ్గా చేశారు. అండ్ విగ్రహాలు ఆల్మోస్ట్ అన్ని ఇదే మోడల్స్లో వచ్చేసి బ్యాక్డ్రాప్ ఒకటి డిఫరెంట్గా డిజైన్ చేసేసారు. అండ్ ఇలాంటి విగ్రహాలకు చాలా రకాలు అంటే మనకు 3 టైప్స్, మోస్ట్గా 3 టైప్స్ అయితే నేను చూశాను. 3 టైప్ బ్యాక్డ్రాప్స్ అయితే ఉంటాయి. అండ్ ఇది వచ్చేసి ఫస్ట్ది, ఇంకా సెకండ్ వచ్చేసి ఇలాగ ఉంటుంది. అండ్ చూసుకోండి కంప్లీట్గా ఈ టైప్లో అయితే ఉంటుంది. చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. అండ్ ఇంకో మోడల్ వచ్చేసి మనకు అక్కడ చూపిస్తాను మీకు. 2 ఎలిఫెంట్స్ వచ్చేసి మనకి బ్యూటిఫుల్గా డిజైన్ అయితే చేశారు. అండ్ చూస్తారు కదా ఇది వచ్చేసి 3వ మోడల్. అండ్ ఇంకో డిజైన్ కూడా ఉంది, అది ఇంకా అవ్వలేదు, అది చేస్తున్నారు. అండ్ అది కూడా అయ్యాక మీకు కంప్లీట్గా చూపిస్తాను. ఆల్మోస్ట్ ఈ బ్యాక్డ్రాప్ చూసుకోవచ్చు ఇట్లా 3 టైప్స్ మనకు 3 వెరైటీలో అన్ని విగ్రహాలు సేమ్ ఉంటాయి, బట్ బ్యాక్డ్రాప్ మాత్రం డిఫరెంట్గా వస్తుంది మనకి. అండ్ మీరు ఏది ఇష్టపడితే అది బుక్ చేసుకోవచ్చు. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఏది బుక్ చేసుకున్నా కూడా ఇక్కడ యూనిక్గా అయితే ప్రిపేర్ చేశారు విగ్రహాలు. ఆల్మోస్ట్ ఇంకా పెయింటింగ్ ఒకటే పెండింగ్ ఉంది. విగ్రహాలు అన్నీ రెడీ అయితే అయిపోయినాయి మనకు. చూసుకోవచ్చు ఆల్మోస్ట్ విగ్రహం ఏ వరకు కంప్లీట్ చేశారు అనేది.
అండ్ దాని ఇంకా మోడల్స్ అన్ని చూసేద్దాం. కమాన్ వచ్చేసాయి. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు షెడ్ స్టార్టింగ్లో అయితే ఈ విగ్రహాన్ని అయితే చూపించానండి మీకు, కలకత్తా మోడల్ అని చెప్పి. అండ్ ఆ విగ్రహానికి ఈ విగ్రహానికి చాలా డిఫరెన్స్ అయితే ఉంది. అండ్ ఈ విగ్రహం వచ్చేసి మనకు ఆల్మోస్ట్ 10 feet ఉంటుంది. బట్ ఈ విగ్రహానికి అయితే మనకు బ్యాక్డ్రాప్ అయితే ఇవ్వలేదు, వితౌట్ బ్యాక్డ్రాప్. చూసుకోవచ్చు ఏ విధంగా డిజైన్ చేశారు. సిట్టింగ్ పొజిషన్లో అయితే ఉంటుంది మనకి ఈ విగ్రహం. అండ్ 4 చేతులతోనైతే దర్శనం ఇస్తారు. అండ్ ఎంత బ్యూటిఫుల్గా డిజైన్ చేసారో చూసుకోవచ్చు. ఆ ఫేస్ కానీ మొత్తం ఆ ఇయర్స్ పైన జ్యువెలరీ వర్క్ కానీ చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉందండి, చూసుకోవచ్చు విగ్రహం. అండ్ ఇది వచ్చేసి ఇంకో మోడల్. అండ్ అది వచ్చేసి మనకు బ్యాక్ డ్రాప్తో, ఆ వినాయకుడు వచ్చేసి మనకు బ్యాక్ డ్రాప్తో. అండ్ ఈ వినాయకుడికి అయితే బ్యాక్ డ్రాప్ లేదు, ఇక్కడ పెట్టలేదు. అండ్ నెక్స్ట్ లెవెల్ ఉంది. ఆల్మోస్ట్ ఈ సైడ్ మొత్తం ఇవే విగ్రహాలు ఉన్నాయి. చాలా నీట్గా అంటే నీట్ ఫినిషింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ మీకు పెయింటింగ్ అప్డేట్ కూడా వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఓన్లీ పెయింటింగే ఉంది. మనం పెయింటింగ్ అయ్యాకే మళ్ళీ ఇంకో అప్డేట్ అయితే వస్తుంది మనకి. కంప్లీట్గా ఇప్పుడు విగ్రహాలు చూపిస్తున్నాం మీకు. అండ్ ఈ సైడ్ చూసుకుంటే మనకి ఇంకో విగ్రహం అండి. అండ్ ఇది వచ్చేసి మనకు లాస్ట్ ఇయర్ చూసాము అనుకుంటాం, మనం లాస్ట్ ఇయర్ చూసిన మోడల్. బట్ ఈ ఇయర్ డిఫరెంట్గా ఉంది. అంటే లాస్ట్ ఇయర్ మనకి బ్యాక్గ్రౌండ్ అనేది లేదు, మనకి వినాయకుడికి బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, ఈ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ అనేది లేదు. అండ్ ఓన్లీ వినాయకుడు అయితే దర్శనం ఇచ్చాడు. అండ్ ఈసారి మనకు విత్ బ్యాక్గ్రౌండ్ అయితే దర్శనం ఇస్తున్నాడు. అని చూసుకోవచ్చు సెట్టింగ్ పొజిషన్లో మనకు 4 చేతులతోనైతే దర్శనం ఇస్తున్నాడు. అండ్ విగ్రహం అయితే చాలా బ్యూటిఫుల్గా అంటే బ్యూటిఫుల్గా కనబడుతుందండి, చాలా నీట్గా అండ్ బ్యూటిఫుల్గా. అండ్ ఆల్మోస్ట్ మనకు విగ్రహం వచ్చేసి 6 to 7 feet ఉంటుంది. అండ్ చూస్తారు కదా విత్ బ్యాక్గ్రౌండ్ ఎంత నీట్గా ఉందంటే వర్క్ చాలా నీట్గా ఉంది, చాలా యూనిక్గా ఉందండి. ఆల్మోస్ట్ మనం పెయింటింగ్ అయిన తర్వాత చూడాలి విగ్రహం ఎలా మనకి ఎట్లా ఏర్పడుతుంది అనేది. చూస్తారు కదా నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ అండి వర్క్. చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. అండ్ ఇది వచ్చేసి మనకు ఫైనల్ విగ్రహం అండి, మీకు ఇప్పుడు చూపిస్తుంది. అండ్ ఈ విగ్రహం కూడా చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. అండ్ వినాయకుడు అయితే సెట్టింగ్ పొజిషన్లో మనకు ఆశీర్వాదం అయితే ఇస్తున్నాడు 4 hands తోని. అండ్ తొండం పైన చూసుకోవచ్చు ఆ జ్యువెలరీ వర్క్ అనేది ఏ విధంగా కంప్లీట్ చేసారో, డిజైన్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ చూసుకోవచ్చు కిరీటం కూడా నెక్స్ట్ లెవెల్ ఉంది. అండ్ ఈ వినాయకునికి వచ్చేసి మనకు బ్యాక్డ్రాప్ అయితే లేదు, వితౌట్ బ్యాక్డ్రాప్. అండ్ సింహాసనం పైన కూర్చొని అయితే ఉన్నాడు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు సింహం హెడ్స్, సింహం తల, ఇక్కడ సైడ్ కూడా మనకి సింహం తల అనేది ఏ విధంగా డిజైన్ చేశారు. అండ్ నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ బ్యూటిఫుల్గా ఉంది విగ్రహం. ఆల్మోస్ట్ 8 to 9 feet ఉంటుంది విగ్రహం. అండ్ చూశారు కదా నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్. అండ్ ఎవరైనా కావాలనుకుంటే తొందరగా బుక్ చేసుకోనండి, ఇక్కడ విగ్రహాలు అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. అండ్ మన మూషిక వాహనం చూసుకోవచ్చు ఏ విధంగా డిజైన్ చేశారు. అండ్ నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్. చూసారు కదా, ఇది ఇవాళ అప్డేట్ అండి. రాహుల్ కళాకార్ అన్న వాళ్ళ షెడ్లో వచ్చేసి అప్డేట్. అండ్ మరిన్ని అప్డేట్స్ మీ ముందరకు వస్తాను. అండ్ ఇప్పుడు అప్డేట్ మొత్తం ఇచ్చేసిన. అండ్ ఫుల్ విగ్రహాలు అయితే రెడీ అయిపోయినాయి. అండ్ నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి మనకు పెయింటింగ్ వర్క్. అండ్ పెయింటింగ్ వర్క్ అవుతున్నప్పుడు వచ్చేసి మీకు వీడియో అయితే ఇస్తాను. అండ్ కంప్లీట్గా ఇప్పుడు విగ్రహాలు అయితే రెడీ అయిపోయినాయి. ఆల్మోస్ట్ మీకు అన్ని విగ్రహాలు కవర్ చేసి చూపించిన, ఎన్ని మోడల్స్ అయితే రెడీ అయిపోయినాయో. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై.